ఒక ఇంటర్వ్యూలో ఒక విచిత్రమైన ప్రశ్నని ఒక కంపెనీ సీఈఓని అడగటం జరిగిద్దండి. అంటే ఆ పర్సన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన అతను ఒక కంపెనీ సీఈఓ లాంటి పొజిషన్ లో ఉన్న అతను ఒక బెంజ్ కార్ కొనాలంటే నీకు ఎంత సమయం పడుతుంది అని అడుగుతాడు అనమాట. అడిగితే ఇంటర్వ్యూలో అతను చెప్పే సమాధానం ఏంటంటే మేబీ 6 months to 4 to 6 months అట్లా టైం పడుతుంది అని అడుగుతాడు. సమాధానం చెప్తాం జరిగింది. అదే విధంగా ఇంకొక ఇండస్ట్రియలిస్ట్ లైక్ కంపెనీ చైర్మన్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇంటర్వ్యూకి ఇలాంటి దానికి అటెండ్ అయితే దీంట్లో ఇదే క్వశ్చన్ అతను ఫేస్ చేస్తే ఆల్మోస్ట్ అతను అడుగుతాడు లైక్ ఒక 1-2 years లో నేను ఆ పొజిషన్ కి వెళ్ళి ఆ కారు కొనేంత పొజిషన్ కి నేను చేరుకోగలనని సమాధానం చెప్పడం జరిగింది. మరి అదే విధంగా రతన్ టాటా లాంటి పర్సన్ ని ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు, ఈ పర్టికులర్ కారు కొనడానికి మీకు ఎంత సమయం పడుతుంది అనేది. అయితే అతను ఏం సమాధానం చెప్తాడంటే ఆ సమాధానం విని అందరూ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. ఆ కెమెరామ్యాన్ గానీ వీళ్ళందరూ కూడా, ఈవెన్ ఇంటర్వ్యూ ఎవరైతే కండక్ట్ చేస్తారో అతను కూడా. సో ఏంటా క్వశ్చన్, ఏంటా ఆన్సర్ అంటే క్వశ్చన్ మీకు తెలుసు కదా, ఈ కారు కొనాలంటే మీకు ఎంత టైం పడుతుంది, ఎంత సమయం. అతను సడన్ గా ఎట్లా అంటే 9 years అరౌండ్ పడొచ్చండి ఇంచుమించు, ఎందుకంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, టేకింగ్ దట్ కార్ యూనిట్ ఇవన్నీ అని చెప్తారు కదా సమాధానం. 9 years అనే సమాధానం చెప్తాడు. సార్ వాట్ ఈస్ దిస్ 9 years? యు ఆర్ హ్యావింగ్ సచ్ ఎ హ్యూజ్ అమౌంట్ అండ్ యు ఆర్ హ్యావింగ్ లైక్ అ లార్జ్ సెట్ ఆఫ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ సో మెనీ యూనిట్స్. టాటాకి సంబంధించి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అందరికీ తెలుసు కాబట్టి. సో అతను చెప్పే సమాధానం ఏంటంటే దానికి, మీరు కార్ గురించి అడుగుతున్నారండి, బానే ఉంది, నేను యొక్క కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని తీసుకోవాలంటే చెప్పడే సమయం గురించి మీతో డిస్కస్ చేస్తున్నానండి. అంటే మీ ఆలోచన ఏ విధంగా ఉంది, ఇక్కడ మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందనేది మీరు గుర్తించండి. మీరు ఏం కోరుకుంటారో అదే మీకు దక్కు. మీ యొక్క ఆలోచన ఎంత పెద్దదైతే రిక్వైర్మెంట్ ప్రకారం మీకు అందేది గాని, మీకు చేతికి వచ్చేది గాని ఆ విధంగానే ఉంటుంది. సో థింక్ అబౌట్ ఇట్ హౌ యు ఆర్ థింకింగ్.